బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపు వస్తోంది. బుధవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్లనుందని చెబుతున్నారు. ఈ ప్రభావంతో ఇవాళ పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. మరోవైపు ఏపీలో చలి తీవ్రత కూడా పెరుగుతోంది. ఏపీ వెదర్ అప్డేట్ ఇలా ఉంది. నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వచ్చే 24 గంటల్లో దాదాపు వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది అన్నారు. ఆ తర్వాత 24 గంటల్లో దాదాపుగా ఉత్తరం దిశగా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి పయనించే అవకాశం ఉందన్నారు. ఈ ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని ప్రదేశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతుంటాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్నారు. అలాగే శుక్రవారం పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వానలకు అవకాశం ఉంటుందన్నారు. అలాగే ఈ అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గాలులు వీస్తాయని భావిస్తున్నారు. అల్పపీడనం కారణంగా సముద్రం అలజడిగా మారిందని, మత్స్యకారులు ఆదివారం వరకు వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. మరోవైపు పలు జిల్లాల్లో సముద్రం అల్లకల్లోలంగా కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో సముద్రం ఒడ్డుకోతకు గురైంది. ముఖ్యంగా కాకినాడ జిల్లాలోని ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఉద్రిక్తతకి కోనపాపేటలో ఇళ్లు కూలాయి. మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. కొద్ది రోజులుగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. చలి తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో చిన్నపిల్లలు, వృద్ధులతో పాటుగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి వణికిస్తోంది. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచే చలి తీవ్రత కనిపిస్తోంది. ఉదయం 10 దాటినా ఆ ప్రభావం తగ్గడం లేదు. చలికి తోడు మంచు కూడా కుమ్మేస్తోంది. దీంతో రోడ్డు సరిగా కనిపించక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే వర్షాలు పడుతున్న జిల్లాల్లో మాత్రం చలి కాస్త తక్కువగానే ఉందని చెప్పాలి.